శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం మహాసరస్వత్యే నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ మా ఆది ఆస్ట్రాలజీని చూస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం మార్చ్ 1 తారీఖు నుంచి 31 మార్చ్ ఈ నెలలు 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ నెలలోనే మూడు ప్లానెట్స్ 3 రాసుల్లో మారుతున్నారు. రవి, బుధ, శుక్రుడు కుంభం, మీనం, మేషంలోకి మారుతారు. చెప్పుకుందాం. ముఖ్యంగా చాలామందికి మీలో జాతకాలు తెలుసుకోవాలని, లేకపోతే ముహూర్తాలు పెట్టించుకోవాలని అనుకుంటారు కదా. ముఖ్యంగా మీరు జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. నేనే ప్రత్యేకంగా స్వయంగా చూసి నేను మీతో డైరెక్ట్గా మాట్లాడతాను. హాఫ్ అన్ అవర్ పాటు ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అనేక రకాలుగా అన్ని అంశాలను పరిశీలిద్దాం. అలాగే మీకు నేను చెప్పింది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుంభరాశి అండి, ఇది 11వ రాశి. కుంభరాశి వాళ్ళకి అద్భుతమైన యోగం. కష్టపడాలి. ఎందుకు కష్టపడాలి? ఎందుకు చెప్తున్నాను? ఏ లక్షణ ప్రభావం ఉంది ఉంటేనేవ్వండి, ప్రాబ్లమే కాదు. రవి, బుధులు 5 గ్రహాలు మీ రాశిలో ఉండడం వల్ల పట్టుదల బాగా పెరిగి ధైర్యంగా ఉండి ప్రతి పని విజయం సాధిస్తారు మీరు. అందులో డౌట్ లేదు. స్థిరమైన స్వభావం, స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన సంపాదన కలిగి ఉంటారు మీరు. ఖచ్చితం. శని శుక్రుల కాంబినేషన్ కదండి. కాకపోతే అంటే రవి శని కుజులు మీకు ఉన్నారు. రవి శని కుజులు 6th డేట్ నుంచి, అంటే 6వ తారీఖు నుంచి కుజుడు కూడా 16 తారీఖు నుంచి కూడా కుజుడు మీకు మీ రాశి, అంటే మీ రాశిలో అంటే కుంభరాశిలోకి వస్తున్నాడు. ఇక్కడ శని బలవంతుడు అవుతాడు. అంటే గ్రహయుద్ధం జరుగుతుందండి. శని కుజుల గ్రహయుద్ధంలో శని బలవంతుడు అవుతాడు. అంటే శని మీ రాశి అధిపతి బలంగా ఉంటాడు అని అర్థం. ఓకే, ఏది బలంగా ఉన్నా సరే, ఏదైనా సరే కష్టపడి మీరు జీవితంలో పైకి వస్తారు. ఎదుటి వాళ్ళని ఒప్పించి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకొని వాళ్ళ ద్వారా, అంటే ఆశీస్సులు తీసుకుని అంటే ఒక విధమైన మంచి జరిగి మీకు బాగా డెవలప్ అవుతారు అనడంలో సందేహం లేదు. ఇప్పుడు చూడండి, ద్వితీయ భావంలో రాహు తప్పు అంటాం కదా, అలా కాదు. ద్వితీయ భావంలో ఉన్నటువంటి రవి కలిశాడు, రాహుతోటి చంద్రుడు కలిశాడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే బుధుడు కూడా ఉన్నాడు. సో ద్వితీయ భావంలో బుధుడు ఉన్నాడు. ద్వితీయ భావంలో రవితో కలిసిన చంద్రుడు కానీ, రవితో కలిసిన రాహు, చంద్రుడితో కలిసిన రాహు మిక్కిలి బలవంతుడైపోతాడు. రాహు శుభ ఫలితాలే ఇస్తాడు. విశేషించి శుభ ఫలితాలు, ధనము, కీర్తి ప్రతిష్టలు, ముఖ్యంగా ఆడవాళ్ళకు కూడా ఎక్కువ ఇస్తాడండి. ద్వితీయ భావంలో రాహు ఆడవాళ్ళకు ఉన్నా కూడా మంచి భర్తను కూడా ఇస్తాడు. డౌట్ లేదు. మంచి భర్తను ఇవ్వడము, ధన యోగం పెరగడము, కీర్తి ప్రతిష్టలు పెరగడం జరుగుతుంది. బుధరాహువుల కాంబినేషన్ కూడా చాలా మంచిది. బుధరాహువుల కాంబినేషన్ ఏంటంటే జనరల్గా వార్తాపత్రికల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుండడము, ముఖ్యంగా తోబుట్టువులకి, అంటే బుధరాహువుల కాంబినేషన్ గురించి చెప్తున్నా. తోబుట్టువులకి అంటే మీ ద్వారా వాళ్ళకి సహాయ సహకారాలు అందడము, వాళ్ళ ద్వారా మీకు సపోర్ట్ ఉండడము జరుగుతుంది. ఏదేమైనా ఫైనాన్షియల్గా ద్వితీయ భావంలో బుధుడు ఉన్నాడంటే పంచమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి ధనయోగం ఉంటుంది. ఖచ్చితంగా ధనయోగం ఉండడము. రవితో కలిసిన బుధుడు డాక్టర్స్ వృత్తిలో డాక్టర్స్ వృత్తిలో ఉన్నప్పుడు చాలా బాగుండడం జరుగుతుంది. రవి బుధుడు కాంబినేషన్ కూడా ఎక్స్ట్రాడినరీ. బుధతో చంద్రుడితో కలిసిన రాహు ఉన్నాడు 11, 12 తారీఖులు, 11th and 12th డేట్స్లో చంద్రుడితో కలిసిన రాహు బలవంతుడు అవుతాడు. అంటే అవయవ సౌష్ఠవం బాగుండడము, ముఖ్యంగా మీరు చాలా డైనమిక్గా ఉండడము, మీరు మీ స్పౌజ్ మాటలు వినడము, అంటే సలహాలు తీసుకోవడం వలన బాగా డెవలప్ అవుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు చాలా పెరుగుతాయి. బుధుడితో కలిసిన గురుడితో కలిసిన చంద్రుడు 3వ భావంలో, అంటే గజకేశ్వర యోగంలో 13, 14 తారీఖుల్లో ఉన్నారు. అంటే కుంభరాశిలో బుధ గురుడు కాంబినేషన్ ఉన్నారు. అంటే కుంభరాశి వాళ్ళకి మేషంలో బుధుడితో కలిసిన గురుడు ఉన్నాడు కాబట్టి దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. షార్ట్ జర్నీస్ ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది. 26వ తారీఖు నుంచి దగ్గర ప్రాంత ప్రయాణాలు మీకు ఖచ్చితంగా ఉంటాయి. గురుడితో కలిసిన గురుబుధుల కాంబినేషన్ కాబట్టి మీకు విద్యలో బాగా రాణిస్తారు. గణిత శాస్త్రంలో బాగుంటుంది. బుధుగురు కాంబినేషన్ మరి చెప్పాలి కదా, గణిత శాస్త్రంలో బాగుంటుంది. అలాగే జ్యోతిష పండితులకు గురుబుధుల కాంబినేషన్ బాగుంటుంది. జ్యోతిషులలో బాగా డెవలప్ అవుతారు. ఇలా బుధగుల కాంబినేషన్ చెప్పుకుంటే చాలా బాగుంటుందండి. ధైర్యం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే బుద్ధి బలంతో, జ్ఞాన సంపదతోటి మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, విజయం సాధిస్తూ ఉంటారు. 4th భావంలో, అంటే 4th భావం అంటే శుక్రుడు 4th భావాధిపతి. సో అంటే శుక్రుడు అవడము. 4th భావంలో మీకు చంద్రుడు ఎగ్జాల్టేషన్లో 15, 16 తారీఖుల నుంచి ఉంటాడు. అంటే 15, 16లో ఉంటాడు. సో ఈ కాంబినేషన్ ఏంటంటే 4th భావంలో చంద్రుడు వచ్చే స్థితిలో ఉన్నాడంటే ధనయోగం ఉంటుంది, చదువు బాగా ఉంటుంది, వాహన యోగం ఉంటుంది, సంగీతంలో బాగా ప్రావీణ్యత ఉంటుంది,
సంతానం విషయంలో సంతానం కంటే ముఖ్యంగా మీరు చదువుతున్న విద్యలో బాగా రాణిస్తారు. విద్యలో కంటే దశమ భావం కూడా బాగుంటుంది కాబట్టి ఉద్యోగ ప్రాప్తి కూడా బాగుంటుంది. బంగారాభరణాలు ఉంటాయి. అద్భుతమైన 4th భావం చాలా బాగుంది. మీ రాశి వాళ్ళకి 7వ భావానికి గురుదృష్టి ఉండడం వల్ల, 7వ భావానికి 5 గ్రహాలు చూడడం వల్ల భార్యాభర్తల విషయంలో సంయోగం బాగుంటుంది. గురుదృష్టి ఉండడం వల్ల చక్కటి భర్త, చక్కటి భార్య రావడము, మీ ఇంట్లో శుభకార్యాలు జరగడము ఇవన్నీ జరుగుతాయి. అష్టమ స్థానంలో కేతువు అంటే కుంభరాశి వాడికి చిన్న ప్రాబ్లం ఏంటంటే అష్టమ స్థానంలో కేతువు, మీకు రాశిలో శని. సో ఈ 2 ప్రభావం వలన కొద్దిగా మీరు వెనకబడిపోతూ ఉంటారు. అందుకనే మీరు ఆరోగ్యంగా ఉండాలంటే కేతు జపం చేయించుకోండి, లేదా గణపతి ఆరాధన చేయండి, ఖచ్చితంగా ఉంటుంది. కేతు సంబంధించిన పూజలు అంటే నవగ్రహాల్లో 7 వారాల పాటు కేతువు పూజ చేయించుకోండి. గణపతి ఆరాధన చేసుకోవడం చాలా ఉత్తమం. ఇలా చేయించుకోవడం వల్ల ఆరోగ్యం స్ట్రాంగ్గా ఉంటుంది. ఏలినాటి ప్రభావం కూడా ఉంది కాబట్టి మీకు మళ్ళీ చివరిలో చెప్తాను అనుకోండి. ఏలినాటి ప్రభావం ఉంది కాబట్టి ఆంజనేయ స్వామిని పూజించడము, శనీశ్వరి యొక్క దీపారాధన శనీశ్వరి దగ్గర దీపారాధన చేయడము, శని సంబంధించిన శ్లోకాలు చదువుకోవడము, ఇవన్నీ వీలున్నప్పుడు మాత్రమే వెంకటేశ్వర దీపారాధన ఇవన్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. సరే, ఇవన్నీ పక్కన పెడితే భాగ్యస్థానం పర్ఫెక్ట్గా బాగుందండి. అంటే భాగ్యస్థానాన్ని గురుడు చూడడము, బుధుడు చూడడం వల్ల వ్యాపార అభివృద్ధి బాగా ఉంటుంది. ఎడ్యుకేషన్ రీచ్ మీరు విదేశాలు వెళ్ళి తీరుతారు. ఎందుకు? గురుడు చూస్తున్నాడు, బుధుడు చూస్తున్నాడు. ఆ 10th అంటే 9th హౌస్ లార్డ్ 12th భావంలో ఉన్నాడు. చూసారా, భాగ్యాధిపతి 12th భావంలో ఉన్న విదేశ పర్యటన దేనివల్ల జరుగుతుంది? ఎడ్యుకేషన్ రీత్యా. గురు బుధులు కదా, గురు బుధుల కాంబినేషన్ ఎడ్యుకేషన్ రీత్యా ఖచ్చితంగా విదేశ పర్యటన ఉంటుంది. అలాగే మీరు చేస్తున్న బిజినెస్ల రీత్యా, మీ వ్యాపారాల రీత్యా, మీ పర్సనల్ పనుల రీత్యా ఏదో విధంగా ఫారిన్ కంట్రీస్ వెళ్ళి అక్కడ డెవలప్ అవుతారు. ఖచ్చితంగా ఉద్యోగాలు కూడా వస్తాయి. అంతేనా, లోకల్గా కూడా అంటే మనం ఎక్కడుంటే అక్కడ ఆ వ్యాపార అభివృద్ధి ఉంటుంది, ఎడ్యుకేషన్ బాగుంటుంది. ముఖ్యంగా తీర్థయాత్రలు చేస్తారు, గురువు గారిని పీఠాధిపతులను సందర్శిస్తారు, హోమాలు పూజలు అటువంటివి చేయించుకుంటూ ఉంటారు. మీరు గురుడు చూస్తున్నాడు కదా, భాగ్యం పెరుగుతూ ఉంటుంది. అంటే మీరు చేస్తున్న కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ, లేకపోతే రిటర్న్ టెస్ట్లో అంటే ఏదో ఉంటుంది ఎగ్జామ్స్ అంటారు కదా, సివిల్ సర్వీసెస్ కానీ, అదే మీరు ఏ ఎగ్జామ్స్ రాస్తుంటే ఆ ఎగ్జామ్స్ వాటిల్లో మీరు బాగా ఉన్నతమైన పదవులు, ఉన్నతంగా మార్కులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 10th హౌస్ చూసుకున్నా కూడా మీకు అద్భుతంగా ఉందండి. ఎందుకంటే 10th హౌస్ లార్డ్ బాగున్నాడు కాబట్టి, రాశిలో ఉన్నాడు కాబట్టి మీకు మంచి ఉద్యోగాలు సెటిల్ అవ్వడం బాగుంటుంది. మీరు ఏ ఉద్యోగంలో ఉంటే ఆ ఉద్యోగంలో సెటిల్ అవుతారు. ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగం ద్వారా ధనయోగం బాగుంటుంది. 11వ భావాన్ని కూడా గురుడు చూడడం వల్ల, 11వ భావాధిపతి 3వ భావంలో ఉండడం వల్ల మీకు వ్యాపారాల ద్వారా ధనయోగము సంప్రాప్తిస్తుంది అనడంలో సందేహం లేదు. కుజుసుక్కులు 12th భావంలో తప్పండి, అంటే అంత మంచివాళ్ళు ఏం కాదు, కానీ ప్రయాణాలు బాగా ఇస్తారు. మీకు విదేశ పర్యటన చేయిస్తారు, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, దైవ దర్శనాలు కలిగేటివి చేస్తుంటారు. మార్చిలో దైవ దర్శనాలు చేసుకుంటారు మీరు, అమ్మవారు కానీ ఎవరైనా దర్శనాలు, సుబ్రహ్మణ్య స్వామి దర్శనాలు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఏదేమైనా కుంభరాశి వాళ్ళకి సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ, బోన్స్ తిరగడం కానీ, మీకు వూండ్స్ శరీరం మీద గాయాలు అవ్వడం కానీ ఏమీ ఉండవు. అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, వెంకటేశ్వర స్వామి ఆరాధన, అమ్మవారి పూజలు, గణపతి ఆరాధన ఇవన్నీ చేసుకుంటూ ఉంటే, ముఖ్యంగా ఏ దేవుడిని పూజించినా సరే చేసుకోవడం అంటే పూజించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే మీకు అష్టమంలో కేతువు, మీది రాశిలోనే శనితో కలిసిన కుజుడితో కలిసిన రవి ఉండడం తప్పు వలన పూజలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఆదిత్య హృదయం చేసుకోండి, మంచి ఫలితాలు వచ్చి తీరతాయి.